నిజం చెప్తున్నా, చాలా అంటే చాలా మారింది. డెఫినెట్ గా అందరు రండి. బాగా స్ట్రెస్ గా ఫీల్ అవుతారు కదా, అట్లా అప్పుడప్పుడు రిఫ్రెష్మెంట్ కోసం ఇక్కడ మస్తు మంది వస్తుంటారు. ఫస్ట్ థింగ్ బార్గెన్ చేయడం నేర్చుకోవాలి. బార్గెన్ చేయని వాళ్ళు ఈ షాపింగ్ చేయొద్దు. మంచిగా బోటింగ్ లా అట్లా నాకు చిన్న ట్రిప్ అనేది పిల్లలకి వీళ్ళకి గెలికొస్తే సిల్వర్ నెమలి. వావ్, ఓ నెమలే ఏమన్నా ఆర్ట్స్ అసలు స్ట్రేట్ గా చూస్తే మీకు ఒకటి కనిపిస్తుందా? ఇప్పుడు దగ్గర దగ్గర చూద్దాం. బాలీలు ఉంటాయి అవన్నీ. చెప్పినా చాలా ఫేమస్ అని అక్కడ ఫారినర్స్ కూడా వచ్చినారు. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. ఎవరైనా కొత్తగా చూస్తుంటే నేను శివమణి. అండ్ ఈ రోజు మనం వన్ ఆఫ్ ద అండర్ రేటెడ్ ప్లేస్ ఇన్ హైదరాబాద్ శిల్పారామంకి అయితే వచ్చేసినాం. చాలా మంది ఆల్రెడీ ఎప్పుడో చూసినాంలే, చూస్తా అదే తర్వాత ఎప్పుడో పోతా అనుకోవడం కాదు. చూడండి, నేను సెకండ్ టైం వచ్చాడు. ఫస్ట్ టైం అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు వచ్చిన, కానీ మస్తు మారిందట. మా ఫ్రెండ్స్ మొన్ననే పోయినారు, చెప్పినారు చాలా అంటే చాలా మారిందట. ఏమేమి మారినాయో అవన్నీ మనం ఇప్పుడు లోపలికి చూద్దాం. మనం కొంచెం ముందు జాగ్రత్త కాబట్టి కొంచెం ముందు వచ్చినాం. ఆబ్వియస్లీ టైమింగ్స్ ఏమో 10:30 ఓపెనింగ్, క్లోజ్ ఏమో నైట్ 8 o'clock. నేను 10 o'clock వచ్చిన. హాఫ్ అన్ అవర్ మనం బయట వెయిట్ చేసి లోపలికి పోదాం. వస్తుంది, చాలా మారిందట. అసలు ఏమేమి మారింది, ఎట్లా మారిందో చూద్దాం. మీరైతే చూస్తున్న ప్రతి ఒక్క లైక్ చేయండి. ఒకవేళ నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్ లో షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద. ఇప్పుడు ఎట్లయినా మనం శిల్పారామం అంటే ఓల్డ్ వింటేజ్ విలేజ్ వైబ్స్ గుర్తొస్తుంటాయి ఎక్కడికి పోయినా. లోపట్లో అంటే మట్టితో కట్టినవి మంచి పూరి గుడిసెలు అట్లాంటి మన ఊర్లలో ఉన్న వాళ్ళకి నార్మలే అనిపిస్తుంది. చాలా రోజులు సిటీలు ఉండి వచ్చే వాళ్ళకే చాలా మంచిగా అనిపిస్తుంటాయి. టికెట్స్ అయితే రాగానే ఈ దారిలో ఉంటాయి. మాక్సిమం క్యాష్ తెచ్చుకోండి, గూగుల్ పే కూడా ఉంటుంది. కానీ ఇక్కడ మాక్సిమం సర్వర్లు కొన్నిసార్లు తక్కువ రావు. ఇదొకటి. ఇవేమో టికెట్ ఫేర్. అడల్ట్ ఏమో 60 రూపీస్, చైల్డ్ ఏమో 20 రూపీస్. లోపల అయితే షాపింగ్ ఒకటి ఉంటుంది. మనకు మట్టితో సంబంధించిన ప్లేట్స్, సాసర్లు అవన్నీ ఉంటాయి. ఇంకొకటి మీ ఆడవాళ్ళకి సంబంధించిన ఐటమ్స్ అయితే ఫుల్ ఉంటాయి. నన్ను అడిగితే మాత్రం ఎవరన్నా రావాలనుకుంటే వాళ్ళ మదర్తోనన్నా, లేకపోతే వాళ్ళ లవర్తోనన్నా, లేకపోతే కప్పులన్నా రావడానికి ప్రిఫర్ చేయండి. ఎంత బార్గెన్ చేస్తే అంత తక్కువకి ఇస్తారు. అందుకోసమే ముందే చెప్తారు, మనకి ఎట్లైనా బార్గెనింగ్ ఆడడానికి రాదు, వాళ్ళే బరాబర్ ఆడతారు. కాబట్టి వాళ్ళనే తోలుకొని రండి. ప్లస్ వాళ్ళకి సంబంధించిన ఐటమ్స్ చాలా ఉంటాయి. ఆడవాళ్ళకైతే పర్ఫెక్ట్ షాపింగ్ ప్లేస్ ఇదైతే. అది ఏమేమో చూద్దాం. ఇంతకుముందు చెప్పినట్టు అక్కడేమో ఫోన్ పే అని ఉంది, ఇక్కడ సైడ్ ఏమో క్యాష్ కౌంటర్. రైట్ సైడ్ ఏమో క్యాష్ కౌంటర్, లెఫ్ట్ సైడ్ ఏమో ఫోన్ పేకి సంబంధించింది. ఇప్పుడు శిల్పారామం రావడానికి బేసిక్ గా బస్ వే ఉంటుంది, మెట్రో వే ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళని మెట్రోలో రావాలనుకుంటే హైదరాబాద్ వాళ్ళు హైటెక్ సిటీ మెట్రో నియర్ బై. బస్సులు అయితే డైరెక్ట్ హైటెక్ సిటీ దగ్గర దిగి కొంచెం ముందు వాకేబుల్ 100 meters డిస్టెన్స్ అంతే, దాంతో ఈజీగా రావచ్చు. ఇది 2 ప్రాసెస్ ఉన్నాయి రావడానికి. ఓన్ వెహికల్ వస్తే మీ ఇష్టం, ఇక్కడ పార్కింగ్ కూడా ఉంటుంది కొంచెం ముందు, ఆ పార్కింగ్ ఫీ అవన్నీ ఉంటాయి, అది కూడా ఉంటుంది. ఒకవేళ రావాలనుకుంటే మాత్రం ఈ 3 ways ఉన్నాయి: ఓన్ వెహికల్, బస్, మెట్రో, ఏదైనా సరే. అండ్ మీరు ఒకవేళ ఆన్లైన్ లో టికెట్ బుక్ చేసుకోవాలంటే ఇది ప్రాసెస్. ఇది ఒకసారి పాస్ చేసుకొని చూడండి. ఇక్కడ స్కానర్ ఉంది కదా, దీన్ని స్కాన్ చేస్తే వస్తుందట. ఆన్లైన్ లో కూడా మనం బుక్ చేసుకోవచ్చు. ఓపెనింగ్ ఇది మ్యాప్ ఎంత పెద్దగా ఉంటది. మనం ఎక్కడున్నాం ఇప్పుడు, కింద ఇక్కడ ఈ డాట్ లో ఉన్నాం. ఇదంతా తిరిగి మళ్ళీ వద్దాం. ఎంతసేపు అయితే చూద్దాం. మధ్యలో ఇంకా డక్ లేక్ అని బాగున్నాయి. ఇంకా ఫస్ట్ ఈ డక్ లేక్ ఒకటి పోదాం, ఇక్కడ మౌంటైన్ హైట్స్కి ఒకసారి పోదాం. విలేజ్ మ్యూజియం అది చాలా బాగుంటుంది. నైట్ బజార్ మనం స్కిప్, అది ఇది శిల్ప వేదిక సైడ్కి ఉంటుంది. ఇవన్నీ ఒకసారి చూద్దాం. అండ్ ఓపెనింగ్ వా ఏమన్నా సేమ్ మంచి ఏదైనా మంచి పార్క్, మంచి గార్డెన్కి ఎవరైనా పోవాలనుకుంటే మాత్రం ఇక్కడికి రండి. ఓపెనింగే గణేశుడు చాలా బాగుంది. ఇంకా నైట్ టైం, మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు నైట్ టైం ఇవన్నీ దీపాలు పెడతారు. మస్తు ఉంటది అసలు, బాగుంది గణేశుడు. ఇంకా ఏదన్నా ఫెస్టివల్స్ అప్పుడు అయితే చాలా బాగా డెకరేషన్ చేస్తారు ఇదంతా. అప్పుడు వస్తే ఇంకా మజా ఉంటది అసలు మస్తుంది. మనం ఆబ్వియస్లీ మా సంటలు తీటాలు ఎవరో ఒకరు ఉంటారు. ఇదంతా కదులుతుంటది. ఫస్ట్ అవే గమనిస్తా, బొమ్మలు కదులుతున్నాయా, బొమ్మలు కదులుతలేవా అని.
బేసిక్ గా మనకి అవన్నీ చాలా కామన్. ఇటు సైడ్ వేదిక విలేజ్ మ్యూజియం ఉందట. ఓకే, అటే వెళ్దాం. ఈ పక్కనే ఐటీ టవర్స్ ఉంటాయి అన్ని, హైటెక్ సిటీ ఇవన్నీ. బాగా స్ట్రెస్ గా ఫీల్ అవుతారు కదా, అట్లా అప్పుడప్పుడు రిఫ్రెష్మెంట్ కోసం ఇక్కడ మస్తు మంది వస్తుంటారు. జస్ట్ ఒక 1-2 అవర్స్ అట్లుండి అట్లా ఒక రౌండ్ వేసుకొని చిన్న వాక్ లాగా చేసుకొని వెళ్ళిపోతుంది. ఎస్, కమింగ్ టు ది షాపింగ్. సెరామిక్ సంబంధించిన, ఇది ఫేమస్ ఫర్ సెరామిక్ ఐటమ్స్. చాలా అంటే చాలా. ఇవి పూల కుండీలు, చిన్న చిన్న పూల కుండీలు ఉంటాయి కదా, బాగుంది. కింద పడితే టపాక్ మనం అలిగిపోతుంది. ఇక్కడ ఇప్పుడు వచ్చినా సరే చాలా రేట్ చెప్తారు. ఫస్ట్ థింగ్, బార్గెన్ చేయడం నేర్చుకోవాలి. బార్గెన్ చేయని వాళ్ళు ఈ షాపింగ్ చేయొద్దు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే, ఇఫ్ ఇన్ కేస్ ఇది చూసి, ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు బాటిల్ నచ్చింది, బాటిల్ నచ్చితే ఇప్పుడే తీసుకోవాలి, తర్వాత తీసుకుందాం అనుకున్నాం అనుకో, మనం అటు సైడ్ వెళ్తాం కదా, లాంగ్ వెళ్ళేసరికి మళ్ళీ తీసుకోలేకపోతాం, మళ్ళీ ట్రాపుది కాదు, మళ్ళీ తీసుకోము. అందుకే మీరు ఒకవేళ, ఇది ఒక చిన్న టిప్, మీరు ఏం తీసుకోవాలనుకున్నా వెంటనే తీసుకోండి, తీసుకొని మీతో పాటు తీసుకెళ్ళండి. అండ్ బార్గింగ్ మస్ట్ అండ్ షుడ్. మీరు జస్ట్ మొత్తం తిరగకుండా అక్కడక్కడ అట్లా కూర్చునే ప్లేసెస్ ఉంటాయి, అట్లా కూర్చోవచ్చు మంచిగా. మొత్తం తిరగాల్సిన అవసరం లేదు, జస్ట్ వచ్చి ఆ చల్ల గాలికి. ఎంత పొల్యూషన్ దాంట్లో, ఎంత మంచి గాలి ఎక్కడ దొరకదు. బోటింగ్ బోటింగ్ ఏదో చేద్దాం. అయ్యమ్మ క్లోజ్ ఉంది. ఓహో, ఇదైతే ప్రికాషన్స్. ఇప్పుడు ఎట్లా బోటింగ్, ఒకసారి టైం కనుక్కుందాం. టైం కనుక్కొని చూద్దాం. మనం ఈరోజు బోటింగ్ మిస్ అయ్యేటట్టే ఉన్నాం. ఇది 1:00 ఓపెన్ చేస్తారట. 1:00 మనమే ఇక్కడ ఉండేది ఇక్కడ. ఇప్పుడు మా అంటే 10:30 అవుతుంది. ఇది మొత్తం తిరిగినా కానీ గంటన్నర 2 గంటలు. బోటింగ్ బిస్కెట్ అయిపోయింది ఈరోజు. అసలు చూడండి, మంచి గ్రీన్ కలర్, అంతా పాకుడే అనుకో. మంచిగా బోటింగ్ లా అట్లా నాకు చిన్న ట్రిప్ అనేది గిల్ల కిందికి వెళ్ళి, బ్రిడ్జ్ కిందికి వెళ్ళి. సర్లే, పోతే మళ్ళీ ఎప్పుడు నచ్చినప్పుడు పోదాం. మీరు ఒకవేళ వస్తే మాత్రం బోటింగ్ చేయాలనుకుంటే 1:00 తర్వాత రండి. 1:00 ఓపెన్ ఉంటుందట. టికెట్ ప్రైస్ వచ్చేసి 30 రూపీస్ ఏమో ఉంది, ఒక దూరంలో కనిపిస్తుంది మనకి. ఒకవేళ వస్తే మాత్రం నో టికెట్ ఫర్ కిడ్స్ అట, అండర్ 4 years. 4 years లోపలికి వాళ్ళకి లేదు. ఒక నిమిషం అవన్నీ నిజం అనుకున్నా నేను, కానీ అవన్నీ స్టాచ్యూస్. ఎంత డీటెయిలింగ్ అంటే అసలు నేను నిజంగా అనుకున్నా ఈ గీడు ఎందుకు వచ్చినాయి అని. అండ్ హియర్ ఇట్ ఈస్ విలేజ్ మ్యూజియం ఎంట్రన్స్. అటు నుంచి ఉంది ఎంట్రన్స్, ఇటు నుంచి. బా, ఇంటి ముంగడ ముగ్గేసినట్టే. ఏమన్నా ఫీల్ ఉంటుంది అసలు, వేరే ఫీల్ ఉంటుంది. ఎంత రియలిస్టిక్గా ఉన్నాయి అసలు. బాబా బాబా, ఎంత రియలిస్టిక్గా ఉన్నాయి. సడన్ గా చూసినాం అనుకో సేమ్ అంటారు. వావ్, ఇక మంచిగా రాసినారు కూడా. అండ్ మోస్ట్ స్పెషల్ వీడియో ఏంటంటే, బేసిక్గా అంతే, లాట్ ఆఫ్ పీపుల్ మనం ఫోటో దిగేదైతే ఇట్లాంటి దాంట్లో, ఇట్లాంటి చాలా చూస్ అంటారు. దీంట్లో ఫేస్ పెట్టి దిగుతుంటారు కదా, అట్లా. ఇట్లాంటి చిన్నప్పుడు బాగా ఇంట్రెస్ట్ ఉండే, ఎక్కనప్పుడు కనిపించాయి. ఇప్పుడు మనకు అంత ఇంట్రెస్ట్ లేదు, ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఇది కూడా ఎంత రియలిస్టిక్ గా, అబ్బా. బ్లాక్ స్మిత్ ఎట్ వర్క్, మంచిగా అన్ని పెట్టినారు. ఎవరెవరు ఏమేమి చేస్తారు అని. ఫార్మింగ్ చేసేవాళ్ళు. ఎంత రియలిస్టిక్ గా ఉండే. ఆంటీ, నిజం చుట్టూ ఆంటీసి అంటే విగ్ లేస్తుంది గాలికి. బాయ్ ఆంటీ, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఆంటీ. వావ్, మొత్తం ఇదే వృత్తులు. ఇప్పుడు గుర్తొచ్చింది, పని వృత్తులు ఉంటాయి చూడు, ఎవరిది వాళ్ళే. యూటెన్సిల్స్ మేకింగ్, బార్బర్, కటింగ్ షాప్ ది బార్బర్, ఇది తోలు బొమ్మలు, కొండపల్లి టాయ్స్ మేకింగ్, ఇది తులసి. అందరూ మా సబ్స్క్రైబర్స్ అందరూ మంచిగా ఉండాలని మొక్కున్నా ఆంటీ. అబ్బా, సేమ్ ఈ ఇంటి మధ్యలో, అదే సారీ ఊరి మధ్యలో చెట్టు ఉంటది కదా, ఇక్కడనే వచ్చి అందరూ పంచాయతీలు అవన్నీ పెట్టుకుంటారు కదా, అట్లాంటి చెట్టు ఒరిజినలే. చెట్టు ఒరిజినలే. మంచి రాగి చెట్టు, అట్లా చేసి కూర్చుందాం మనం కూడా.
ఇవన్నీ ఉన్నాయి. విలేజ్ విలేజ్ గ్రామ సంత, అదేమో సంక్రాంతికి సంబంధించింది. ఒక టెంపుల్. మాక్సిమం అంత కవర్ చేసారు మన వాళ్ళు, ఏది ఇష్టపెట్టలే. మొత్తం అన్ని కవర్ చేసేసారు. ప్లీజ్ డో నాట్ టచ్ ద డాల్స్. వెరీ గుడ్. నిజంగానే ఏం ముట్టొద్దు, ఎందుకంటే బాబు మళ్ళీ కష్టపడి చేసినారు, మన వాళ్ళు తీరగాళ్ళు ఉంటారు అంత. నేను అప్పటి నుంచి ఇంతకుముందు చెప్పిన ఇక సేమ్ ఇప్పటిలాగా నాకు ఒకటి అనిపించింది అది, ఇక సేమ్ ఇదే సడన్ ఇప్పుడు కూడా సేమ్ అనుకున్నాను. డామ్ రిలాస్టిక్ అసలు వేరే. ఎంటికలు అయితే నిజంగానే విగ్ పెట్టిరు అందరికి. ఇప్పుడు డైరెక్ట్ ఇంట్లోకే పోతున్నాం. ట్రైబల్ లైఫ్ స్టైల్. ఎప్పటి మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంట్లోకి పోతున్నట్టుంటది కదా, అమ్మో సేమ్ నిజంగా ఉన్నట్టే ఉన్నారు వీళ్ళంతా. సడన్ గా వస్తే భయం అవుతుంది. ఈ దయ్యల్లా ఒకటేసారి చక్ 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 మని చూస్తున్నారు. అమ్మో సడన్ గా చూస్తుంటే జనాలు నిజంగానే అన్నట్టుంది అసలు. అందరికి హాయ్. మర్చిపోకుండా అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? విల్ కమ్ అప్ విత్ నెక్స్ట్ వీడియో. మంచి మంచి వీడియోస్తో వస్తాను. మీరు కూడా ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంటీకి నగలు వేసుకుంది. ఆంటీ రిచ్ ఆంటీ. వీళ్ళందరూ ఇట్లా రిచ్ ఉంటుందా ఈ ఆంటీ. ఇదైతే విలేజ్ మ్యూజియం, మస్తు ఉంది. నెక్స్ట్ పార్ట్ పోదాం ఇక. వీళ్ళందరిని బొమ్మలు చూసి సెక్యూరిటీని చూస్తే ఈయన కూడా బొమ్మనే వెనకకెళ్ళి. భలే ఉంది అసలు. ఇక చెప్పిన ఫోటోలు దిగుతారని అట్లా దిగుతారు. ఇంకొకటి సాంప్రదాయ వేడుక ఫంక్షన్ హాల్. డైరెక్ట్ ఈ బొమ్మలందరికి పెళ్ళిళ్ళు ఇళ్ళనే అవుతాయి. ఇట్లా గోవాలు ఉంటాయి, లేకపోతే కొన్ని బీచ్ ఏరియాస్లు ఉంటాయి. పాండిచ్చేరిలో కూడా ఈడెన్ బీచ్ దగ్గర కింద సేమ్ ఇట్లే వేసి, కింద చైర్లు వేసి, ఆ మధ్యలో అదే టేబుల్ ఉంటుంది. అది ఆడ ఆస్థెటిక్ కేఫ్, ఆస్థెటిక్ హోటల్స్ అంటాం కానీ అది గుడిసే. అట్లా ఉంటుంది. ఆస్థెటిక్ అంటేనే అది. నెక్స్ట్ ఇది మౌంటైన్ హైట్స్. ఇవన్నీ ఉంది. ఇది కూడా క్లోజ్ ఉన్నట్టుంది. అంటే మౌంటైన్ హైట్స్ అంటే ఎట్లుంటాయి అంటే, కొండ మీద పోతే మాక్సిమం అంతా వ్యూ పాయింట్గా అనిపిస్తుంటుంది మనకి. అట్లా మొత్తం అప్ హిల్లే. ఎక్కడప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటుంది, ఒకవేళ దిగేటప్పుడు సింపుల్గా ఉంటుంది. మీరైతే వచ్చేటప్పుడు అయితే టిఫిన్ కేసు ఒకవేళ రావాలనుకుంటే కడుపు నిండా తినేసి రండి, ఎందుకంటే మొత్తం నడుచుడే. ఇక ఇప్పుడే స్టార్ట్ కాగానే తిన్నదంటే అరిగిపోయినట్టు అనిపిస్తుంది నాకు. మళ్ళా ఇప్పుడు పోవాలంటే చాలా మధ్యలో ఉంటుందట తినడం ఏదో ఒకటి. చూద్దాం, ఏమన్నా ఉంటే తిందాం. ఇంకొక పాయింట్కి వచ్చేసినాం. బాతులు, స్వాన్. మీకు ఒక క్వశ్చన్ అడగల. ఈ స్వాన్ ఉంటుందా, స్వాన్ ఒక్కదానికి సింబల్ అది ఏందో కింద కామెంట్ చేయండి. దేనైనా స్వాన్తో పోలుస్తారు. చాలా మంది మెడలు కూడా వేసుకుంటారు స్వాన్ బొమ్మ. చాలా మందికి తెలియదు స్వాన్ బొమ్మ ఎందుకు వేసుకుంటారని. ఒకసారి మీకు తెలిస్తే కామెంట్ చేయండి, లేదంటే నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. మీకు ఒక చిన్న హింట్ కూడా ఇస్తాను. స్వాన్ ఎప్పుడైనా ఒకటి ఉండదు, ఇద్దరు ఉంటారు. ఇంతకంటే పెద్ద హింట్ ఇవ్వలేను. ఇక చెప్పండి ఆన్సర్. ఇట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ అయితే చాలా కనిపిస్తుంటాయి, దాన్ని అయితే క్రాస్ చేయొద్దు, ఎందుకంటే తెలియదు కదా, మనం కూడా కొత్త పర్సన్సే కాబట్టి జాగ్రత్తగా ఉండడం బెస్ట్. మన అసంటి వాళ్ళకి కాదు, ఓన్లీ జస్ట్ 12 years లోపల ఉన్న వాళ్ళకే. కానీ ఎక్కుతారు, జాతర అంతా ఎక్కుతారు. అందుకే అక్కడక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు. పిల్లలకి వీళ్ళకి గెలికొస్తే పక్కన ఈ వెదర్లా, ఇటు పక్కన పాండ్, ఇటు పక్కన పిల్లలు, ఫుల్ ఖుషి అయిపోతారు. జీవితంలో గుర్తుపెట్టుకుంటారు. వావ్, కోళ్ళు. ఓహో, మా చాలా పెద్ద కోళ్ళే ఉన్నాయి. నిప్పు కోళ్ళు అంటారు కావచ్చు వీటిని. ఓ, పేరు కూడా ఉన్నాయి దీనికి మంచిగా. సౌత్ ఈస్ట్ ఏషియా సిల్వర్ నెమలి. వావ్, ఓ నెమలే. నేను ముందు చూస్తున్నా, ఇది రింగ్ నెక్డ్ నెమలి. హాయ్. ఇవన్నీ చిన్న చిన్న బర్డ్స్. బోయ్ బానే ఉన్నాయి ఇక్కడ. నిజం చెప్తున్నా, చాలా అంటే చాలా మారింది. డెఫినెట్ గా అందరు రండి. ఇక్కడ 2 అయితే 3 రావచ్చు నా లెక్క ప్రకారం.
ఒకటి చిన్నపిల్లలు, ఒకటి కొంచెం ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళు, కొంచెం రిలాక్స్ అని పీస్నెస్ కావాలి, పీస్ఫుల్ కావాలంటే వాళ్ళు, ఇంకొకటి ఆఫీస్లో బాగా స్ట్రెస్గా ఫీల్ అయ్యి ఉంటారు చూడు, ఏ అమ్మ ఏం చేస్తే మూకే వర్క్ అసంటోళ్ళు. నిజం ఈ ముగ్గురికి అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఇది. నిజం ఇది చాలా అండర్ రేటెడ్, ఎవ్వరు పట్టించుకోరు కానీ తోపు ఉంది అసలు, తోపు అంటే తోపు ఉంది. ఒకవేళ ముందే వచ్చిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అవన్నీ, వేరే వాళ్ళు దాన్ని చూసన్నా ఇన్స్పైర్ అయ్యి వెళ్తారు. ఓపెన్ ఏరియా విత్ కృష్ణాస్ ఆర్చ్. ఏమన్నా ఆర్చ్ అసలు కృష్ణ ఉంది, బాబా చాలా బాగుంది అసలు. మనం ఈ ఆర్చ్ లోపటి నుంచి ముందుకు వెళ్ళిపోదాం. ఆ కృష్ణునికి సంబంధించింది ఉంటుంది కదా, అదొక పర్వం. ఎస్, దట్స్ దిస్. ఎంత మంచిగా డీటెయిలింగ్ చేసినా చూడండి, కింద మంచిగా దానికి సంబంధించింది రాధాకృష్ణ. ఎస్, ఇక్కడ ఒకటి, ఇక్కడ కూడా గోపికలతో అండ్ అదొకటి. అండ్ నెక్స్ట్ హియర్ కమ్ శ్రీకృష్ణ రాసలీల డాన్స్ విత్ గోపికాస్. వావ్, ఇది ఓజీ వేరే లెవెల్, నిజంగా ఉన్నట్టుంది. సడన్ గా చూస్తే ఈవినింగ్ టైంలో వస్తే లైట్స్ పెడతారు. ఇంతమంది చూసినాం కదా, అదే గోపిక వస్త్ర భరణం. శ్రీకృష్ణ లిఫ్ట్స్ గోవర్ధనగిరి, చిట్టుకన వేలుతో లేపుతాడు. ఎంత బాగుంది అసలు, చాలా నీట్గా మంచిగా ఉంది. ముంగట వాటర్కి సంబంధించిన అవన్నీ ఫొటోస్ కూడా దిగొచ్చు. ఇక్కడ మంచిగా కలర్ఫుల్గా ఉంది. ఎస్, ఇది గోవర్ధనగిరి లిఫ్ట్ చేసింది. ఇది శ్రీకృష్ణుడు విత్ గోపికాస్. స్ట్రైట్గా వచ్చినాం కదా ఇంతకు, మళ్ళీ అది కృష్ణ ఆర్చ్ దగ్గరకు వచ్చాం, తిరిగి తిరిగి తిరిగి. వీళ్ళ డీటెయిలింగ్ చూడండి అసలు, ఇది ఫ్లూట్ లాగా, ఇది కరెక్ట్ గమనిస్తే ఇది ఫ్లూట్ లాగా ఉంది. ఇక్కడ ఏది వాడాలో పర్ఫెక్ట్ గా వాడింది అసలు. దిస్ ప్లేస్ ఈస్ డెడికేటెడ్ ఫర్ ఓన్లీ లార్డ్ కృష్ణ. వావ్, స్ట్రైట్ గా చూస్తే మీకు ఒకటి కనిపిస్తుందా? ఇప్పుడు దగ్గర దగ్గర చూద్దాం. బాలీలు ఉంటాయి అవన్నీ, ఇండోనేషియాకి సంబంధించిన బాలి. మీరుగా చూద్దాం, సేమ్ బాలి స్టైల్ ఉంది అది. ఓకే, దీని పేరే రాక్ హైట్స్. వాటర్ అయితే కొంచెం చూసుకొని తాగండి ఒకవేళ వస్తే. ఆ గ్లాసెస్ అంతా పాకురు చిలుముట్టినే ఉన్నాయి. సో బెటర్ టు క్యారీ వాటర్ బాటిల్ అని అడిగితే, ఎందుకంటే వాటర్ బాటిల్ అంటే వాటర్ డైరెక్ట్ దాంట్లో నింపుకోవచ్చు కదా, అందుకోసం. చాలా మంది డ్రీమ్ హౌస్ ఇది, సేమ్ అంటే నాకు కూడా ఇట్లా చెట్లు ఉండాలని. వావ్, అక్కడ బోర్డు ఒకటి, మొత్తం చెట్లు. ఓ మై గుడ్నెస్, సోఫా స్పెషల్. అయ్యా సారీ, దీంట్లో ఉన్నారా ఏంది కొంప తీసి. స్టార్టింగ్ వినాయకునితోనే, ఎండింగ్ వినాయకునితోనే. జై గణేష. అండ్ ఇంకొకటి ఇప్పుడు కనుక్కున్నాం, ఇఫ్ ఇన్ కేస్ మీరు చాలా మంది ఉండాలి, నాకు మొత్తం కలకలలు ఉంటేనే రాబుద్ది అవుతుంది నాకు, ఇట్లా ఖాళీ కాకుండా రావాలనుకుంటే December 25th నుంచి సంక్రాంతి వరకు సెలబ్రేషన్స్ జరుగుతాయట. ఆ టైంలో మొత్తం ఫుల్ ఉంటారట, ఫుల్ ఇక మొత్తం శిల్పారామం అప్పుడు కలకలకలలాడుతుంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు అట్లా రావాలనుకుంటే అప్పుడు ప్రిఫర్ చేయండి. చెప్పినా చాలా ఫేమస్ అని అక్కడ ఫారినర్స్ కూడా వచ్చినారు. హైదరాబాద్కి వచ్చే వాళ్ళు మ్యాక్సిమం ఇక్కడ విజిట్ చేస్తారు. అండ్ దాట్స్ ద ఎగ్జిట్. అండ్ దట్స్ ఇట్ ఫ్రమ్ శిల్పారామం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా పోకపోతే డెఫినెట్గా విజిట్ చేయండి. ఏదో ఒక వీకెండ్ వీక్ డే ఏది వచ్చినా సరే చాలా పీస్ఫుల్ ఉంటుంది. చెప్పిన 3 కేటగిరీస్ వాళ్ళకైతే మస్ట్ అండ్ షుడ్. అట్లే ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఐ విల్ కమ్ విత్ ద నెక్స్ట్ వీడియో. అండ్ ఇంకొకటి, నేను బెస్ట్ ఆఫ్ హైదరాబాద్ ఆర్ థింగ్స్ టు డూ ఇన్ హైదరాబాద్ అనే సిరీస్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ దాంట్లో ఇది ఫస్ట్ వీడియో. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమన్నా చూడాలి లేకపోతే నేను పోవాలి అన్న ప్లేసెస్ ఏమన్నా ఉంటే మాత్రం, అండర్ రేటెడ్ అంటే అందరు చార్మినార్ పోతారు అట్లా, అది కాకుండా ఇట్లాంటి ప్లేసెస్ అందరికి తెలిసింది కానీ పోంది ఏమన్నా ఉంటే కింద కామెంట్ చేయండి. డెఫినెట్లీ నెక్స్ట్ వ్లాగ్ అదే అయి ఉంటుంది కావచ్చు.